కూడా పోవచ్చు. ఎటుకెళ్ళిపోయినా మళ్ళీ లక్ష్యం అదే కదా. మీకు తాత్కాలికంగా భావ సారూప్యత లేకపోవచ్చు, కానీ ధ్యేయ సారూప్యత ఉండాలి, లక్ష్య సారూప్యత ఉండాలి. అది ఉన్నంత కాలం ఎవరినైనా సరే మనం ఎంకరేజ్ చేయాలి అని బలంగా వాదించేది ప్రొఫెసర్ జయశంకర్ గారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. అనుమానాస్పదంగా ఎవరైనా మాట్లాడితే తెలంగాణ ఉంటుందా సార్, ఇప్పుడు అయితే నిలుస్తుందా సార్, వయబిలిటీ ఉంటుందా సార్ అంటే ఒకటే మాట అనేది. ఒకనాడు 1948లో సర్ప్లస్ స్టేట్, 56లో సర్ప్లస్ స్టేట్, 69లో బీపీఆర్ విఠల్ గారని ఒక ఐఏఎస్ అధికారి, సంజయ్ బారు గారి తండ్రి, ఆయన రాసిన పుస్తకం చూపెట్టది తెలంగాణ సర్ప్లస్ కేస్ స్టడీ అనేది. తర్వాత మళ్ళీ 2001లో అదే బీపీఆర్ విఠల్ గారు మళ్ళొక కేస్ స్టడీ రాసినారు, తెలంగాణ స్టిల్ సర్ప్లస్. తెలంగాణ సర్ప్లస్ అని 69లో రాసిన విఠల్ గారు మళ్ళీ 2001లో రాసిన మాట తెలంగాణ స్టిల్ సర్ప్లస్. ఇవన్నీ చూపెట్టి జయశంకర్ గారు ఇట్లా పుస్తకాలు ముంగట కొట్టి చెప్పేది, అయ్యా నేను చెప్తలేను, ఎకానమిస్టులు చెప్తున్నారు, చూడండి, నేర్చుకోండి, తెలంగాణ సమృద్ధిగా ఉన్న రాష్ట్రం అని చెప్పేది. ఇవాళ మొత్తం నిజంగా చెప్పాలంటే సమృద్ధిగా ఉన్న రాష్ట్రమే ఇది. నీళ్లు, నిధులు, నియామకాలు అన్నీ పుష్కలంగా ఉన్న రాష్ట్రం. నీళ్లు పుష్కలంగా ఉన్నాయి, కానీ పాలమూరు పంపులు ఆన్ చేయడు ముఖ్యమంత్రి, కన్నెపల్లి పంపులు ఆన్ చేయడు. ఎందుకు? మనకేమో గురువు జయశంకర్ గారు, ఆయనకేమో గురువు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం చెప్తే ఆయనకు అంత వాడడం తప్ప ఆయనకు ఇంకోటి తెలియదు ఈ ముఖ్యమంత్రి గారికి. తెలంగాణ ప్రయోజనాలు కానీ కనీసం జై తెలంగాణ అనడానికి కూడా మనసొప్పది ముఖ్యమంత్రికి. అట్లాంటి దౌర్భాగ్య పరిస్థితి వాళ్ళ తెలంగాణలో ఉండడం అనేది మనకెంతో బాధాకరం. రెండవది నిధులు మొత్తం ఢిల్లీకి ఇచ్చి రావడమే కదా. తెచ్చిందేముంది? మీరు ఢిల్లీకి 75 సార్లు పోయి ఏమీ లేదు. పైగా ఇంకా మీదికి భావదారిద్రపు మాటలు, చాలా దిక్కుమాలిన మాటలు, తెలంగాణ దివాలా తీసిన రాష్ట్రం అని చెప్పి దివాలా కోరు మాటలు. అందుకే జయశంకర్ సారు ఒకసారి ఇప్పుడు మళ్ళీ తిరిగి వస్తే ఇలాంటి సన్నాసులకు పాఠాలు చెప్తే బాగుండేమో అని అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఇంకా మనం ఎన్ని చెప్పినా ఇవాళ చెవిటోని ముంగట శంఖ ముదినట్టు అవుతున్నది. ఎన్ని చెప్పినా కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా పార్లమెంట్లో చెప్పినా, అయ్యో అప్పులు చేయలేదురా కేసీఆర్, నువ్వు తప్పుడు మాటలు మాట్లాడుతున్నావు అని చెప్తే కూడా ఇవాళ చెవిటోడు ముందు శంఖ ముదినట్టు 3,50,000 కోట్ల అప్పులు కేసీఆర్ దిగిపోయినాడు. మొత్తం కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు 2,80,000 కోట్లేరని ఆయన అని కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ లెక్కల ఆధారంగా చెప్తే కూడా కాదు 8 లక్షలు, 15 వేలు, 9 లక్షలు, 12 లక్షలు, నోటికి ఎంత వస్తే అంత సొల్లుపురాణం. అందుకే అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇట్లాంటి సన్నాసులకు జయశంకర్ సార్ ట్యూషన్ చెప్తే కనీసం సిగ్గు తెచ్చుకుంటుండే కొద్దిగా అని అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఇక కొంతమందిగా సిగ్గుమాలిన మాటలు మా జగదీశ్ కరెక్ట్గా చెప్పిండు. నిన్నగాక మన ముఖ్యమంత్రి అంటాడు తెలంగాణలో అంటే ఇద్దరే మేధావులట. ఒక ఆయనట జైపాల్ రెడ్డి అట, జీవితంలో అయినాడు జై తెలంగాణ ఆయన జైపాల్ రెడ్డి మేధావట. ఇంకొక ఆయన కేశవరావు అట. ఇక గది పరిస్థితి ఇవ్వాలి. మరి జయశంకర్ ఎడవాయే, విద్యాసాగర్ రావు ఎడవాయే, ఎంతమంది ఉన్నారు మేధావులు? ఒకరికి ఇద్దరు కాదు కదా బుద్ధిజీవులు, ఎంతోమంది ఉన్నారు. పోనీ మా ఊళ్ళో పేర్లు చెప్పకపోతే అందుకు నీకు మనసు ఒప్పకపోవచ్చు. మరి కోదండరాంకి ఏమైంది? ఆయన నీతోనే ఉన్నాడు కదా, ఆయన పేరైనా చెప్పకపోతే ఇప్పుడు ఆయన చెప్పుకోవట్టే ఏం కావాలి ఇప్పుడు కోదండరాం గారు? ఇంకా వేరే వాళ్ళు సెల్ఫ్ స్టైల్డ్ ఇంటెలెక్చువల్స్ వాళ్ళేం కావాలి? అంటే ఇంత భావదారిద్ర్యం పనికిరాదు ముఖ్యమంత్రి గారు. తెలంగాణ వాళ్ళ గొప్పతనాన్ని కూడా గుర్తించడానికి, గౌరవించడానికి సంస్కారం నీకు లేకపోతే నువ్వెట్లా ముఖ్యమంత్రి అవుతావు? తెలంగాణ సమాజానికి బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే నియామకాలు, పిల్లలు కొట్లాడుతూ ఉన్నారు ఇవాళ. ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వం 2,32,000 ఉద్యోగ నియామక పత్రాలకు నోటిఫికేషన్ ఇచ్చి, నియామకాలకు నోటిఫికేషన్ ఇచ్చి 1,60,000 ఉద్యోగాలకు నియామక పత్రాలు కూడా ఇచ్చింది. కానీ బదనాం ఎట్లుంటుందంటే ఇవాళ రేపు ప్రపంచం ఎట్లా తయారైందంటే సోషల్ మీడియా వచ్చినాక నిజం కడప దాటే లోపల అబద్ధం అంగిలాగేసుకుని ఊరంతా తిరిగి వస్తుంది. అట్లా అయిపోయింది. ఉద్యోగాలు ఇయ్యలే అని చెప్పి మొత్తం పిల్లగానే రెచ్చగొట్టిండ్రు. 2 ఉద్యోగాలు ఉడగొట్టుండ్రి. కేసీఆర్, కేటీఆర్ ఇద్దరు ఉద్యోగం ఉడగొట్టుర్రి. మీకు మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఆశ పెట్టిపోయిండు అశోక్ నగర్లో రాహుల్ గాంధీ. ఇవాళ మరి ముఖ్యమంత్రి గారు చెప్పాలా, రాహుల్ గాంధీ చెప్పాలా? ఎందుకు ఇస్తలేవు మరి ఉద్యోగాలు? ఇప్పటి వరకు 2.5 సంవత్సరాలు అయిపోతే 10,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోయిందని ఈ ప్రభుత్వం. వాళ్ళని జయశంకర్ సార్ చూస్తలేడు అనుకుంటున్నారు. ఇదాన్ని నీళ్లు, నిధులు, నియామకాలు సమృద్ధిగా ఉన్నా, అంగట్లో అన్నీ ఉన్నా, అల్లుడి నోట్లో శని అన్నట్టు ముఖ్యమంత్రి కాంగ్రెస్ వాడు కావడం, కాంగ్రెస్ అనే ముదనష్టపు పార్టీ, దేశమంతా వదిలించుకున్న దరిద్రం కాంగ్రెస్. కానీ మనోళ్ళు తెచ్చి ఆయనతో పొరపాటున నెత్తి మీద రుద్దుకున్నారు. మరి ఆ దరిద్రానికి జయశంకర్ సార్ ఎప్పుడు చెప్పేది కాంగ్రెస్ గురించి, తెలంగాణకు నెంబర్ 1 విలన్, తెలంగాణకు శాశ్వత శత్రువు కాంగ్రెస్ అనే మాట నేనో లేకపోతే ఇంకొకరో చెప్పడం కాదు, జయశంకర్ సార్ నొక్కి వక్కానించేది. ఒక తరం కాదయ్యా, 3 తరాలను ముంచిండ్రు వీళ్ళు, దుర్మార్గులు వీళ్ళు. జవహర్లాల్ నెహ్రూ టు
సోనియా గాంధీ దుర్మార్గులు, ఈ పార్టీ దుర్మార్గ పార్టీ అని చెప్పి పదే 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 మాకు నూరిపోసింది జయశంకర్ గారు. అందుకే వారి ఆశయ సాధన కోసం, తిరిగి తెలంగాణను పట్టాలెక్కించడం కోసం, వారి మానస పుత్రిక అయిన తెలంగాణను మళ్ళీ తిరిగి తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్ గారి చేతిలో పెట్టడం కోసం మనందరం కష్టపడడమే జయశంకర్ సార్కు మనం ఇచ్చే నిజమైన నివాళి, వారికి మనం ఇచ్చే నిజమైన గౌరవం అవుతుందని చెప్పి కూడా మళ్ళీ ఒకసారి తెలియజేసుకుంటూ, నాకు ఇంకా కొంతమంది సీనియర్లందరికీ నేరుగా మేము ప్రకాష్ అంబేద్కర్ గారి దగ్గరికి వెళ్ళాలి, దయచేసి మాకు వెళ్ళడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతూ, మా భరత్ అన్నకు మిగతా అన్నలందరికీ కూడా పేరు పేరు నమస్కారం. జై తెలంగాణ.